హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం ఏపీ 9th క్లాస్ సంబంధించి FA1 క్వశ్చన్ పేపరు. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపరు. ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. డెఫినెట్గా ఇందులోంచి మీరు కొన్ని ప్రశ్నలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే మనకు ఆగస్ట్ 27 నుంచి మనకు FA1 పరీక్షలు అయితే ప్రారంభం కాబోతున్నాయి, 6th నుంచి 10th వరకు. సో అందులో భాగంగా మన ఛానల్లో 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాస్ సంబంధించి అన్ని ప్రశ్న పత్రాలు రాబోతున్నాయి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ అలాగే మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్. అండ్ ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్తే కనుక ఇక్కడ చూడండి, 9th క్లాస్ సంబంధించి FA1 క్వశ్చన్ పేపరు. సో అవగాహన ప్రతిస్పందన కింద ఒక పద్యానికి ప్రతివాదన రాయండి అని ఇచ్చారు. తర్వాత వ్యక్తీకరణ సూచన కింద 4 లేదా 5 వాక్యాలలో సమాధానం రాయమని చెప్పేశారు. చైతన్యం పాఠ్య భాగ రచయిత గురించి రాయమన్నాడు. తర్వాత కథా ప్రక్రియ గురించి రాయమన్నాడు. తర్వాత క్రింది ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయమండి అంటే ఒక ఎస్సే అనమాట. కథలో ఇల్లాలు తన పేరు మర్చిపోవడాన్ని మీరు సమర్థిస్తారా, ఎందువల్ల? అండ్ సెకండ్ రోజు చూడండి, ఇల్లాలు స్నేహితురాలను కలిసిన సందర్భాన్ని సంభాషణ రూపంలోకి మార్చిరండి. ఈ కథలో వచ్చేసి ఒక ఇల్లాలు ఇంటి పనిలో పడి తన సొంత పేరునే మర్చిపోయి ఉంటుంది. దానికి సంబంధించిన స్టోరీ అనమాట. అది రాసేసేయండి. సో మీ వర్క్ బుక్లో ఆన్సర్ ఉంటుంది. ఈ గ్రామర్ పాయింట్ చూడండి, భాషాంశాలు 4 మార్కులకి. దీంట్లో చూడండి, క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. 4 1 4 అంటే ఒక క్వశ్చన్ వచ్చేసి 1 మార్కు. మకరి భీకరంగా పోరాడుతున్నాయి. గీత గీసిన పదానికి పర్యాయ పదం రాయమన్నాడు. అండ్ కూర్చుండిన కొమ్మ కొట్టుకొని వాజమ్మ హితమ వీణడు కదమ్మ. ఇందులో ఉన్న అలంకారం ఏది? అంగాదుడు తన సహచర వానరులతో మృదు మధురముగా ఇట్లు పలికెను. గీత గీసిన పదం ఏ సమాసం అంటే మృదు మధురము అనేది ఏ సమాసం రాయమన్నాడు. ఎల్లప్పుడూ సత్యమునే పలకవలను. గీత గీసిన పదానికి వికృతి పదం సత్యమునే అనేదానికి వికృతి పదం అనేది రాయమని చెప్పాడు. సో ఇది ఫ్రెండ్స్ మీ 20 మార్కుల ప్రశ్న పత్రము తెలుగు సంబంధించి. సో ఏదైతే మిస్ చేయకుండా ఒక ప్రాక్టీస్ పేపర్గా తీసుకోండి. అండ్ ఇవన్నీ క్వశ్చన్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి కొన్ని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. అలాగే ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.